మొత్తం కూడా మేమందరం ఇక్కడ మహిళలందరం కదిలి వచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర పండగ చేసుకున్నాము. కానీ ఇక్కడ కళ్ళు పుట్టినటువంటి తురకముండ అడుకులు ఇవాళ మా మహిళలు అందరం ఉన్నటువంటి, ఒకసారి చూడండి, ఇంతమంది మహిళలు ఉన్నటువంటి ఒక బస్సు పైన, మా బస్సు పైన ఒక ఆటో డ్రైవర్ వచ్చి దాడి చేస్తాడు. వచ్చినటువంటి ఆడ మొత్తం మహిళల మీద మొత్తం వచ్చి దాడి చేస్తూ ఉంటే కూడా కనీసం ఆపడానికి ప్రయత్నం చేయలేదు వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు. అలా 100 మంది ఇక్కడ ఉన్నటువంటి మహిళల అందరం ప్రతిఘటించలేకపోయిందంటే అక్కడ ఉన్నటువంటి ఆటో వాళ్ళందరూ వచ్చి మా మీద దాడి చేసేటోళ్ళు. ఏడ ఉన్నాము, ఏ ప్రభుత్వంలో ఉన్నాము, ఎలాంటి పరిస్థితులలో ఉంది పాత బస్సు అనేది ఒక్కసారి అందరూ ఆలోచించుకోవాలి. ఇక్కడ బతుకమ్మ పండుగ కోసం భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గరికి వస్తే మా బస్సు మీద దాడి చేయడానికి వచ్చినటువంటి తురకముండ అడుకులను మేము ఏం చేయాలి ఇప్పటి ముందు? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడికి వచ్చి చార్మినార్ ఏరియాలలో పండగలకు బట్టలు కొనుక్కుంటున్నారు కదా హిందువులందరూ కూడా. మీకు నిజంగా సిగ్గుశరం ఉంటే, నిజంగా మీరు హిందువులు అయితే, మీకు నిజంగా పౌరుషమై ఉంటే ముందు బంద్ చేయండి షాపింగ్ చేసుడు. ఆర్థికంగా వీళ్ళని బహిష్కరిస్తే కానీ ఈ కొడుకులకు ఉన్నటువంటి బలుపు తగ్గదు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ విషయం పైన మాత్రం నేను 100% చెప్తున్నాను. ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. పక్క మీకు అందరికి కూడా శుభాకాంక్షలు. నవరాత్రులలో మన యొక్క మహిళా శక్తి ఏదో నిరూపించారు మీరు అందరు కలిసి. మహిళా శక్తి అంటే ఏందో ఇవాళ ప్రతి ఒక్క మా పాత బస్సులో ఉన్న ప్రతి ఒక్క తుర్కోని కూడా మేము చూపించామని చెప్తున్నాను. ఇంకా నమస్తే, భారత్ మాతాకి జై. పాత బస్తీలో